హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేనే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే కొన్ని మొక్కలు అయితే పెట్టాను కదా, అవి వచ్చినాయి అనమాట. అది చూస్తూ ఉండాను అంతే. చూసారా ఇప్పుడు ఎలా ఉందో? పోయినసారి ఎలా ఉంది, ఎంత చెట్లు మలిసి అలా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. ఏమంటారంటే కొత్తగా ఏం మొక్కలు పెట్టలేదు ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఎక్కువ పూజకి పెట్టుకుంటా ఉంటాను మందార పూలు అయ్యి. ఇది చెట్టు చూడండి, ఇది ఈ మొగ్గలు వస్తున్నాయి కానీ ఏంటో కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మొన్న వర్షానికి పెట్టానమాట, బతికింది కానీ ఏంటి కొట్టేస్తున్నాయి అసలుకి. అయ్యో చూడండి, మొగ్గలు కింద పడిపోయినాయి. బాగా చేస్తూ ఉంటుంది. అలాగనే కాకరకాయ మొక్క ఇలా అల్లిచ్చాను అనమాట, తాడు కట్టి. శంఖం పూలదను కాకరకాయ మొక్క రెండు కలిపి అల్లుకున్నాయి. సరే అయితే చూద్దాంలే అని చెప్పేసి ఉంచాను. ఇప్పుడే ఇగో ఇలా చూడండి, కనిపిస్తున్నాయి మీకు. ఇగో ఇప్పుడిప్పుడే ఏమంటారు, పూత మీద ఉంది కాకరకాయ. అలాగే తెలుసు కదా గోరెంట్ల మొక్క. మేము శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అప్పుడు కోసి పెట్టుకుందాంలే అంటే ఆ ఊరికి పోయేది ఏంటంటే వెనక్కే పోతుంది, ముందుకైతే సాగిపోవట్లేదు. అది ఇంకోటి కూడా వేసాం మందార మొక్క, ఇదిగో సేమ్ టు ఇది కూడా అంతే. మొగ్గలు మిడతలో ఏంటియో కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. అది నాకేందంటే కూరగాయల కన్నా దేనికన్నా కానీ పూజకు పనికి వస్తాయి కదా అని చెప్పేసి అని పూల మొక్కలు ఎక్కువ వేసుకుంటుంటాను. అది తర్వాత వచ్చేసి చామంతి మొక్క, ఇదిగో వంకాయల మొక్క. ఇది వంకాయ చామంతి మొక్క వేసాను ఫ్రెండ్స్. చూడండి ఇదిగో కనిపిస్తుందా? చామంతి మొగ్గ మీద ఉందన్నమాట. చామంతి పూలది మొగ్గ మీద ఉంది. ఇంకా ఇదంటే కరేపాకు మొక్క, మీ అందరికీ తెలుసు కాబట్టి కరేపాకు ఫ్రెష్గా ఉంటుంది మన ఇంట్లోది కదా, అలా. ఇది ఇయ్యే నేను వేసింది అంటే వేయలేదు, అంతకుముందు ఉంది ఇక్కడ, పడి మలిసిందనమాట. మళ్ళీ చెట్టు అనేది పడి మలిసింది. ఇలా ఉండి కాకరకాయ మొక్క ఆడ ఒకటి ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది. అవి ఎట్టమలిసినంటే నేను వేయలేదు ఫ్రెండ్స్. మామూలుగా మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, అవి కట్ చేసిన తర్వాత ఇత్తనాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఏంటంటే పండిపోయినవి ఉంటే ఇటువైపు వేస్తా, అవి పడి మలిసినాయి అనమాట. పోయినసారి కూడా వేసినప్పుడు కూడా బాగా లావు కాయలను పొడుగ్గా కాయలు వచ్చినాయి. అలానే వస్తాయి ఈసారి కూడా. ఇప్పుడే ఇక్కడైతే పిందులు పడ్డాయి అన్నమాట. చూడండి కనిపిస్తుందా? అదిగో ఎల్లో కలర్ పువ్వు ఉంది కదా, అవి మొక్క ఇప్పుడే స్టార్ట్ అయింది, వస్తుంది అన్నమాట. వస్తుంది అంతే, ఇంకేం వేయలేదు. దొండకాయల చెట్టు ఉంది కానీ ఎటు అల్లియాలో తెలియక బొప్పచ్చికాయ మొక్క అయితే అల్లిస్తున్నది. అక్కడ ఉంది కదా బొప్పాయి, దానికైతే అల్లిస్తున్నాను ఫ్రెండ్స్. పందిరి వేస్తే బాగానే ఉంటాయి కానీ ఆ పందిరి ఏటో నాకు రాదు. మా వారు ఎందుకు లేదన్నా పురుగు బొట్టు వస్తాయి వద్దు అని అంటాడనమాట. అందుకని చెప్పేసి ఇలా కుండీలో ఇది పుదీనా పెట్టుకున్నా. ఇది వచ్చేసి ధనియా, ఇది ఏమంటారు కొత్తిమీర పెడితే చూడండి నా ఎత్తు పెరుగుతుంది కానీ కింద నుంచి రావట్లా, హైట్ పెరుగుతూ ఉంది. ఇది ఇంతే, ఇదన్నమాట. ఈరోజు సండే కాబట్టి పూజ అంతా అయిపోయింది కంప్లీట్గా. ఇది వీళ్ళు ఇంటి వర్క్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, అది మోత వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని, అందుకని నేను నిన్న వీడియో పెట్టలేదన్నమాట. వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. చూడండి వీళ్ళు కొత్త ఇల్లు అనమాట. అక్కోళ్ళు వచ్చేస్తే వర్క్ అంతా అయిపోతే ఇంకా ఇంట్లోకి అక్కోళ్ళు వస్తారు. అది ఇల్లు అయితే బాగుంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాలే అక్కని అడిగి. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది కదా, బాగుంది. ఇది వచ్చేసేమో చుక్క మల్లెపూల చెట్టు అంటారు కదా, అది. ఇది బాగా వస్తాయి పూలు, కాకపోతే అంతగా మనం పట్టించుకోలేదు. అందుకని చెప్పేసి అని పాపం ఎన్నిసార్లు బీకేసినా మళ్ళీ కింద నుంచి ఎగురు ఉంటే అది అలా పెద్ద అవుతానే ఉంటుంది. గోరింట్లా చూడండి ఫ్రెండ్స్, ఓకే వర్షం పడింది కదా, ఫ్రెష్గా ఉంది, బాగుందనమాట. కోసి పెట్టుకోవాలంటే నాకు అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏదన్నా ఊరికి వెళ్తున్నప్పుడు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఉందన్నమాట
శ్రీశైలం వెళ్ళేటప్పుడు శుభ్రం కోసి పెట్టుకుందాము అని చెప్పేసి కుదరలేదు, కొయ్యాలి. నేను ఒక మొక్క చూపిస్తాను, అది ఎవరికైనా తెలిసేమో చెప్పండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏమంటారు, బెంగళూరు తోటకూర అంట. ఎవరికైనా తెలుసా ఇది? ఇదేంటంటే ఒక అక్క ఇచ్చిందనమాట, తీసుకెళ్ళి పెట్టు, ఇది పప్పులో వేసుకో, మన తోటకూర లాగానే బాగుంటుంది అని చెప్పేసి. అదిగో అక్కడ ఇది ఒక కొమ్మ ఇచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఆ కొమ్మ కొద్దిగా అలా నాటంగానే మొత్తం అల్లుకుంది, ఇంకా పీకేసాను. కాకపోతే నేను ఎప్పుడైతే వండలేదు, అక్కోళ్ళు వండుకుంటుంటారంట, బాగుంది అని చెప్పేసి చెప్పింది. ఒకసారన్నా పెడదాము అని అనుకుంటున్నా, చూద్దాం. అసలుకి ఎప్పుడైతే తినలేదు, దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అసలు తోటకూరే తక్కువ, గోంగూర అయితే ఎక్కువగానే తింటాం కానీ తోటకూర తక్కువ. చూడాలన్నమాట, అది పప్పులో పెట్టి వండుకోవచ్చు అని చెప్పేసి అంది. ఎప్పుడైతే నేను వండలేదు, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి వండి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాలేండి. ఇది ఇంతవరకే ఫ్రెండ్స్. అంటే రేపు మళ్ళీ పెడతాను, రేపు సోమవారం కదా, అప్పుడు పెడతా. ఇదంటే ఆదివారం తీసిన వీడియో అని చెప్పేసి పెడతాం. నిన్ను కూడా పెట్టలేదు కదా అని చెప్పేసి మా అబ్బాయి మా వారు అయితే గుడికి అయితే వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. ఒక 3 వారాల నుంచి అయితే నేను వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ గుడికి. ఎందుకంటే బండి మీద వెళ్ళాలి, డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నాకేమో టెంపుల్కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది. సరే వాళ్ళిద్దరు వెళ్ళనేలే, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని పంపిస్తున్నాను అనమాట. నేను వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా సరే నేను వెళ్ళాలి. ఇది మనకుండా దాంట్లోనే ఇలా మొక్కలు వేసుకుంటే ప్రశాంతంగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే అయితే బాయ్.